guys, welcome back to our YouTube channel. This is Anandita Vlogs. ఈరోజు మనం అయితే మా మమ్మీ అయితే కలాకండ్ అయితే చేస్తుంది అనమాట. అండ్ గుడ్ న్యూస్ ఏంటంటే ఇప్పుడు హన్విక అయితే కమ్మలు కుట్టించుకుంటుంది గాయస్ ఈరోజు మహబూబ్ నగర్లో. సో మా మమ్మీ అయితే కలాకండ్ చేస్తుంది. నాకు తెలియదు ఎట్లా చేస్తా అని చెప్పి మమ్మీ యూట్యూబ్లో చూసింది రెసిపీ. సో చేస్తా అంటుంది, అది చూద్దాం ఎట్లా చేస్తున్నాను. పాల పెరుగా మమ్మీ ఏంటిది పాలు సారీ ఫస్ట్ వాటర్ వేయాలి. సో వాటర్ వేసిన తర్వాత పాలు 2 లీటర్ల పాలు అయితే వేయాలి. సో వాటర్ అయితే బాయిల్ అవుతున్నాయి, పాలు వేసి 2 లీటర్ల పాలు. మొత్తం జిట్లుతుంది కిందనే. సో ఇదైతే లో ఫ్లేమ్లో అయితే ఉడకాలన్నమాట. ఏమవుతుందేమో. సో ఇది కాగనికి అయితే టైం పడుతుంది అనమాట, లో ఫ్లేమ్లో ఉంది. సో మా మమ్మీ అయితే పక్కన ఏదో బీరకాయ కూర వేస్తుందంట, టైం పడుతుందని. ఉడకనికే మస్తు టైం పడుతుంది అంట గైస్. మంచి తొందర ఉరికితే తిందాం అనుకున్నా. అమ్మి 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 కలాకండ్ అట్లా మధ్యలో మిక్స్ చేస్తూ ఉండాలి గైస్. అంటే మనం ఎక్కువ మొత్తం వదిలేయద్దు, మధ్యలో మిక్స్ చేస్తూ ఉండాలి. అయితే మా మమ్మీ హై ఫ్లేమ్లో పెట్టింది, పొంగుతుంది గైస్. అది పొంగనికి వచ్చిండే కానీ పొంగలేదు. సో అందుకే మీరు లో ఫ్లేమ్లో పెట్టండి. అల్లం ఎల్లిగడ్డ మా మమ్మీ తీసుకుంది, దీని లేద్దాం అనుకుంది గైస్. కూరలు వేసేది దీని లేద్దాం అనుకుంది కానీ వేయలేదు. గైస్ పెంట చేయకండి గైస్. మా 2 లీటర్స్ కాదంట, మా మమ్మీ వేసింది 1 లీటర్ అంట. సో ఇప్పుడు 1 కప్పు షుగర్ వేసింది మా మమ్మీ. 1 లీటర్ పాలు ఫస్ట్ వాటర్ పోసుకోవాలి. దాని తర్వాత 1 లీటర్ పాలు కొంచెం సేపు మసలు పెట్టుకున్న తర్వాత బాయిల్ చేసిన తర్వాత సో నెక్స్ట్ 1 కప్పు షుగర్ వేసుకోవాలి. అండ్ మిక్సింగ్ షుగర్ సరిపోదంట, ఇంకొక సగం కప్ వేసింది షుగర్. నిమ్మకాయ వేయాలంట గైస్, మా అన్న కట్ చేస్తుంది. సో ఎంత ఫ్రెష్ ఉంది. మా అమ్మ వాళ్ళ తోటలు అయితే తెచ్చింది ఇవి మా అమ్మమ్మ వాళ్ళ తోటలే గైస్. మస్తు మా అమ్మమ్మ వాళ్ళ తోటలో వండినాయి గైస్. ఎంత ఫ్రెష్ ఉన్నాయి చూడండి, ఫ్రెష్ ఉన్నాయి. చెప్పిందే చెప్తుంది గైస్, కాపీ క్యాట్. అదే నువ్వు ఓవర్ యాక్షన్ చేయకు, సారీ. థ్యాంక్స్. నిమ్మకాయ అయితే విండింది గైస్, మా మమ్మీ అడగలుపుతుంది. నిమ్మకాయ అయితే పోసింది గైస్ మా మమ్మీ ఇప్పుడే. మమ్మీ నేను మిక్స్ చేయాలా? మిక్స్ చేస్తున్నా గైస్. కుకింగ్ నేర్చుకుంటాను ఎంత. నేను మంచిగా కలపలేనంటే గైస్ మళ్ళీ కలుపుతుంది మమ్మీ. ఇది అయితే కలాకండ్ టేస్ట్ వస్తుందంట, కానీ ఆ కలర్ అట్లా లేదు, ఇది ఆ టేస్ట్ అట్లనే వస్తుందంట. మా మమ్మీ ఇప్పుడే తిని చెప్పింది. అంటే బర్రెపాలు కాదంట, ప్యూర్ బర్రెపాలు కాదంట గైస్. లిటరలీ నేను ఫ్లాప్ అవుతుంది అనుకున్నా, కానీ ఈ టేస్ట్ నిజంగా కలాకండ్ వస్తుంది గైస్. ట్రై చేయండి. లిటరలీ కలాకండ్ టేస్ట్ వస్తుంది. ఎట్లనో అనిపిస్తుంది కానీ టేస్ట్ సూపర్ ఉంది. కలాకండ్ టేస్ట్ వస్తుంది గైస్. ఒకసారి కొంచెం దీని టేస్ట్ చెప్పు. నాడు చెప్పు గమన ఎట్లుంది గైస్. మా మమ్మీ అయితే ఫ్యాన్ గాలికి అయితే పెట్టింది. సో ఫ్యాన్ గాలికి అయితే పెట్టింది మా మమ్మీ. సో మా మమ్మీ అయితే ఫ్యాన్ గాలికి అయితే పెట్టింది గైస్ దీన్ని. ఆరినాక నాకేమో ఎప్పుడెప్పుడు తినాలా అని ఉంది దాన్ని.
రైస్ కలాకండ్ అయితే నాకు ఆటలో మాత్రం తినాలని మమ్మీ కూడా సరే ఉండని కట్ చేయని అన్నది. సో ఇప్పుడైతే నేను దీన్ని కట్ చేసి అయితే తినామనుకుంటా. పీసెస్ చేస్తున్నాను. ఎన్ని పీసెస్ చేయాలమ్మా? ఎన్ని చేయాలి? 4 చేస్తున్నాను రైస్. సో 4 పీసెస్ అయితే నేను అన్నని పిలుస్తా. అన్నయ్య అన్నయ్య అరే ఇది ఉంటలేదు. బాగుంది కాకపోతే షుగర్ బాగుంది, సూపర్ ఉంది. అండ్ దీనిలో అయితే కొంచెం షుగర్ ఎక్కువైందని నాకు అనిపిస్తుంది. కొంచెం తక్కువ వేసుకోవచ్చు షుగర్. బాగుంది. మొత్తం నువ్వే తినేస్తావా అన్నయ్య గుంచుతావా ఏమన్నా కొద్దిగా? బాగుందా? వాడికి కూడా వచ్చు. బాయ్ గాయ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. అప్పటి వరకు బాయ్ బాయ్.